అండి నేను మీ రాఘవరావుని. నిన్న 99 టీవీ వాళ్ళు ఒక డిబేట్ పెట్టారండి చట్టబద్ధత మీద. అమరావతి రాజధాని చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన దాని మీద పెట్టారు. ఆ 99 టీవీ వాడు అడ్వకేట్ రజని జనసేన పార్టీ నుంచి బయటకొచ్చిన అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నాడు? జనసేన పార్టీ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయకపోతే వదిలేయాలి. అంతేగాని అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో మాట్లాడించడం ఏమాత్రం కూడా సభ్యత కాదు. అందుకే నేను 99 టీవీని ఎప్పుడు కూడా ద్వేషిస్తాను. మీరు కూడా అర్థం చేసుకోండి. 99 టీవీ ఎందుకు దుర్మార్గుడో వాడు అని మీరు అర్థం చేసుకోవాలి. వీడు అమ్మాయి మాట్లాడుతుందండి. చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు పార్లమెంట్‌కి. అమ్మాయి మాట్లాడుతుంది 2014, 19 ముందు అప్పుడెందుకు పెట్టలేదు ఈ తీర్మానం అని. అసలు అమ్మాయికి దిమాక్ అసలు ఉందా లేదా? లేదా జగన్మోహన్ రెడ్డిలాగా ఈ అమ్మాయి కూడా పిచ్చి పట్టిందేమన్నా? అడ్వకేట్ కదా అమ్మా రజనీ నువ్వు. ఏం అసలుకి మాట్లాడడానికి అర్థం ఉండొద్దా చెప్పు? 2014, 19లో జగన్మోహన్ రెడ్డి ఏమైనా వెర్రి వేషాలు వేసాడా? అబ్బబ్బే మీరు 50 కాదు ఇంకెక్కువ ఎకరాలు తీసుకోండి, బ్రహ్మాండ రాజధాని కట్టండి అని అసెంబ్లీలో మాట్లాడిన వెధవ కాదా జగన్మోహన్ రెడ్డి? అటువంటి మాట్లాడిన వ్యక్తి గెలిచిన తర్వాత ఎలాగా తెప్ప తిరిగేశాడు, అటు తిరిగేసి ఎట్లా మాట్లాడుతున్నాడు? 3 రాజధాని ఎట్లా అన్నాడు? అదే మాట్లాడి 19 నుంచి రైతులు ఎందుకు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు నానా కష్టాలు పడ్డారు? ఆ రైతులు కష్టాలు చూసే కదా పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను, అమరావతి రాజధాని ధైర్యంగా చెప్పిన మొట్టమొదట తొలి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తొలి వ్యక్తి చెప్పొచ్చు, అందరూ చెప్తారు అమరావతి రాజధాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు. కానీ దానికి పట్టుదల చేసి పవన్ కళ్యాణ్ నిలబడ్డారు కనుకే అది నిజ రూపం తీవ్ర రూపం దాల్చింది. బీజేపీ పార్టీని కూడా పట్టుపట్టి అమరావతి రాజధాని కోసం పవన్ కళ్యాణ్ పట్టుపట్టి బీజేపీతో ఒప్పించాడు. అది జగన్మోహన్ రెడ్డి చాలా వేషాలు వేశాడు బీజేపీని కలవకుండా చేయాలి పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు నాకు అమరావతి రాజధాని ఉండాలి. ఒకరొచ్చప్పుడు అమరావతి ప్రాంతం తిరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విలేకరులు అడిగారు, వీళ్ళు వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్ళారండి, ఢిల్లీ వెళ్ళి కలుస్తారట, బీజేపీ పార్టీతో కలిసి వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తారంటే ఒకటే చెప్పాడు, వైసీపీ వాళ్ళు బీజేపీతో కలిస్తే కలవనివ్వండి, బీజేపీ వాళ్ళు వైసీపీ పార్టీని ఆహ్వానిస్తే నేను వెంటనే బీజేపీ పార్టీకి స్వస్తి చెప్తా, బీజేపీ పార్టీతో ఉండను, బయటకు వచ్చేస్తా అని ధైర్యంగా చెప్పిన మగాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు అమరావతి రాజధాని కోసం పాటుపడుతున్న రైతులకి ఒక ఊరట కల్పించాడు, భాష కల్పించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, నమ్మకాన్ని ఇచ్చాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ కాదని వెళ్ళదని ఆయనకి నమ్మకం. ఆ నమ్మకమే ఈరోజు నిజమైంది. చూడండి, గమనించండి తెలుగు ప్రజలారా, అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాటిచ్చాడు, ఆ రైతుల భాషను నిలబడ్డాడు, అదే నిజమైంది. ఆయన అదే మాట మీద కట్టుబడ్డాడు. ఈ ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి చేత దారుణంగా హింసించబడ్డారో ఆ రైతులందరూ పవన్ కళ్యాణ్ కలిశారు, వాళ్ళ బాధ గోడు వినిపించుకున్నారు. దానికి ఆయన చాలా ఓదార్పు కలిగించాడు వాళ్ళందరికీ, రైతులకి, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు. దానికి కట్టుబడే పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షసుడు రాకూడదు, ఈ రాక్షసు వస్తే ఆంధ్రప్రదేశ్ దారుణంగా నష్టపోతుంది, ఈ ప్రజలు నష్టపోతారు అని ఎంతమంది ఏమనుకున్నా, ఎంతమంది విమర్శిస్తున్నా, తన జనసేన పార్టీలో నాయకులు విమర్శిస్తున్నా, జనసేన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది నాయకులు కూడా, అంటే వాళ్ళు దొంగ నాయకులు ఏ నాయకులు తెలియదు, వాళ్ళు కూడా వస్తారు, వచ్చే నాయకులు కూడా ఏం చేస్తారో సపోర్ట్ చేయకుండా, వాళ్ళకు కూడా వెరవకుండా నికార్సుగా నిజమైన సింహంలాగా వచ్చి చంద్రబాబు నాయుడు జైల్లో కలిసి నేను తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తున్నా అన్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీతో ఉండి కూడా భారతీయ జనతా పార్టీతో మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు కలిసి పొత్తులోకి తెలుగుదేశం పార్టీ పొత్తు వెళ్తున్నా అన్నాడు. అప్పుడు అందరూ అడిగారు,
చాలామంది భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ విడదీయాలని చాలా ప్రయత్నం చేశారు. అప్పుడు ఒకటే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నా మాట వింటుంది, నాకు నమ్మకం ఉంది. నా మాట వింటుంది, నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోటి నేను ఈ పని చేశాను. నేను భారతీయ జనతా పార్టీని ఒప్పించగలను. భారతీయ జనతా పార్టీని ఒప్పించి తెలుగుదేశం పార్టీతో కలిసి చేయిస్తానని చెప్పాడు, చేశాడు. కూటమిని గెలిపించాడు. ఇటు రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కల్పించాడు. దేశానికి మూడోసారి మోడీ గారిని ప్రధానమంత్రి చేశాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఈవిడ మాట్లాడుతుంది 2014-19లోనే ఈ యొక్క చట్టబద్ధత కల్పించవచ్చు, ఎందుకు చేయలేదని. ఆమెకు బుర్ర ఉందో బుర్రలేదు తెలియదు నాకు. 2014-19లో ఈ జగన్మోహన్ ఇట్లా మాట మార్చడం ఎవరికి తెలియదు కదమ్మా. తెలిస్తే అప్పుడే పెట్టేవాళ్ళు, ఈ చట్టబద్ధత కోసం పాకులాడేవాళ్ళు. కానీ ఒక్కటి, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ రైతులను అడిగారు, మీరంతా ఒప్పేసుకొని రాజధాని ఒప్పేసుకొని పొలాలు ఇచ్చేస్తున్నారు. రేపు పొద్దున ఈ ప్రతివాడు పుల్లారావు కావచ్చు, మన నారాయణ గారు కావచ్చు, తిరిగి గెలవకపోవచ్చు. వాళ్ళ మాటలు విని మీరు భూములు ఇచ్చేస్తున్నారు. ఈ గెలవకపోతే మీ పరిస్థితి ఏంటని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. 2017-18లోనే ఆయన హెచ్చరించాడు రైతులకి, చట్టబద్ధత లేదు, మీరు ఏం చేస్తారని. వాళ్ళు అప్పుడు అంతగా సీరియస్గా తీసుకోవాలి రైతులు. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఒకవేళ వీళ్ళు ఓడిపోతారని తెలుసు తెలుగుదేశం పార్టీ ఆ రోజున. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఇంత కూడా క్షంతవ్యం లేకుండా వాళ్ళు ఒంటరిగానే పోటీకి వెళ్ళారు. అది వైసీపీ వాళ్ళకి వచ్చి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో తెలియదు మనకి. మొత్తానికి వాళ్ళు ఓడిపోయారు, రైతులు అన్యాయం అయిపోయారు, రోడ్డును పడ్డారు, ఉద్యమాలు చేశారు. ఈవిడ మాట్లాడుతుంది చట్టబద్ధ అప్పుడు చేయొచ్చు కదా, ఇప్పుడు చేయొచ్చు కదా, అప్పుడు అసెంబ్లీ, అప్పుడు ఎమ్మెల్సీ, మండలికి ఇప్పుడు ఎందుకు మండలం పంపించారు. నువ్వు ఎవరోమో మాట్లాడడానికి, నీకేం హక్కు ఉంది? ఆ 19 టీవీ ఏదో వాడికేం పని పాట లేదు, వాడు పెడితే నువ్వు మాట్లాడేసేయడమే. రే 19 టీవీ బుర్ర పెట్టుకోరా ఎదవా. డిబేట్లు పెట్టే ముందు డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేదా నీ టీవీ ఉండదు, నువ్వు ఉండవు. చెప్పు ఒకసారి తోట చంద్రశేఖర్కి. ఇటువంటి పిచ్చి పిచ్చి డిబేట్లు పెడితే ప్రజలు సహించరు. నీ టీవీ చూడాలి వద్దా ఒకసారి ఆలోచించు. ఉగాది పురస్కారాలని చెప్పి అవార్డులు ఇచ్చేసి చిరంజీవి పిలిచేసి అవార్డులు ఇస్తే తెలుగు ప్రజలు క్షమించరు. అటు పక్కన తోట చంద్రశేఖర్, అటు పక్క విజయవాహన్ పెట్టుకుని చిరంజీవి పెట్టుకుంటే జనసేన పార్టీ నమ్ముతుందా? మిమ్మల్ని నమ్మదు. విజయబాబు ఎంత ద్రోహం చేశాడో, జనసేన పార్టీలో వచ్చి వైసీపీకి వెళ్ళాడు. తోట చంద్రశేఖర్ జనసేన పార్టీ వదిలిపెట్టి బీఆర్ఎస్ చేరాడు. అటువంటి ద్రోహులతోటి పార్టీ ఇది 19 టీవీ అని తెలుగు ప్రజలకు ఒకసారి వినిపిస్తున్నాను. ఆ కన్నా రజని అడ్వకేటు బుద్ధి తెచ్చుకోవాలి. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏంటిది, ఎందుకు వచ్చింది, చట్టబద్ధత అని మాట్లాడినప్పుడు చట్టబద్ధతకి కల్పిస్తే నీకేం నష్టం? చట్టబద్ధత కల్పిస్తే మళ్ళా జగన్ వస్తాడు కళ్ళకంటున్నావా? కళ్ళకనొద్దు నువ్వు. నీలాగా చాలామంది ఓసరవెల్లులు జనసేన పార్టీకి వచ్చి ఏమంటారు, ఒక డిటెక్టివ్ లాగా జనసేన పార్టీ విషయాలు వైసీపీకి చేరవేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో విజయబాబు ఉన్నాడు, అద్దేపల్లి శ్రీధర్ ఉన్నాడు, నువ్వు ఉన్నావు, పోతిని మహేష్ ఉన్నాడు, దుర్మార్గుడు మన ఫస్ట్ టికెట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఆ ఏదో ఉన్నాడు. ఇలా చాలామంది చేరి మీరు జనసేన పార్టీని పట్టించాలని చూస్తున్నారు. అది మీ వల్ల కాదు. మీరు ఎన్ని ఎత్తులేసినా, మీరు ఎన్ని గూఢచర్యాలు చేసినా, మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆయన స్థానికుని తగ్గించలేరు. ఆయన మాట అంటే మాట కట్టుబడే వ్యక్తి. ఆయన మాటకి విలువిచ్చే జన సైనికులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు లక్షల్లో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మాట జవదాటే ప్రశ్న లేదు. ఆయన మాటే వేదవాకు. కన్నా రజని, నువ్వు తొందరగా నీ ఆరోగ్యం కూడా చూసుకో. టీవీ డిబేట్ రావద్దని నేను హెచ్చరిస్తూ, ఒక పెద్దవాడిగా సలహా కూడా ఇస్తూ చెప్తున్నాను. ఇంకొకసారి ఇటువంటి దిక్కుమాలిన డిబేట్లు పాల్గొవద్దు. ఒరే 19 టీవీ, ఇటువంటి దిక్కుమాల డిబేట్లు పెట్టామనుకో మంచిది కాదని హెచ్చరిస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.